ప్రజల బాగు కోసమే ఆలోచించి మేలు చేయాలని నిరంతరం పాటుపడే నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని, అలాంటి నాయకుడికి ప్రజలందరూ కూడా అండగా నిలవాలని వైఎస్ఆర్సీపీ యువ నాయకుడు దేవసాని ఆదిత్యప్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం కడప జిల్లా బదివేలు విద్యానగర్లో వైఎస్ఆర్సీపీ యువ నాయకుడు దేవసాని ఆదిత్యారెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజగోపాల్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ గోపాలస్వామి, మున్సిపల్ అధ్యక్షుడు సుందర్ రాంరెడ్డి, అలాగే మున్సిపల్ కన్వీనర్ ఎద్దారెడ్డి, ఏరియా కన్వీనర్లు సత్యనారాయణ, నాగేశ్వరరావు ప్రజా దీవెన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సచివాలయ వాలంటరీ వ్యవస్థ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమ పథకాలు అందించాలనే సంకల్పంతోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని నిరంతరం పాటుపడుతున్నారని కొనియాడారు. ఇప్పటికే ఇచ్చిన హామీలలో 98% అమలు చేశారన్నారు. ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన ప్రజలను వృత్తిలోకి తీసుకురావడానికి ఆయన నిరంతరం కృషి చేస్తున్నాడని అన్నారు. సార్వత్రిక ఎన్నికలలో ఎంపీ అభ్యర్థి వైఎస్ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సుధాను అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో రమేష్ బాబు, బూత్ ఇన్ఛార్జ్ రమణారెడ్డి, సంటయ్య, మౌలాలి, కరీముల్లా, ముస్లిం మైనార్టీ పట్టణ అధ్యక్షులు షఫీ, సాంబశివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మన ప్రభుత్వంలోనే వస్తాయి అన్ని పథకాలు. తప్పకుండా జగన్ ఉంటే మనకి అన్ని వస్తాయన్నా. ఎమ్మెల్యే సుధమ్మకి లోబీ డబ్బులు వచ్చినాయమ్మా. జగన్ ఉంటే అన్ని పథకాలు వస్తాయమ్మా. తప్పకుండా జగన్ అన్నకి ఓటేయాలా. ఎంపీ అవినాష్ అన్నకి, ఎమ్మెల్యే సుధమ్మకి 2 ఓట్లు ఉంటాయి ప్రతి ఒక్కరికి. మా జగన్ అన్నకి తప్పకుండా ఓటేయాలమ్మా. అన్ని పథకాలు మనకి వస్తాయి ఇంటికి. అనుకుంటూ మా జగన్ అన్న అవినాష్ అన్నకి ఓటు, ఎమ్మెల్యే సుధమ్మ. 2 ఫోటో తీస్తాను.